వారి మధుర పింకమేలగర విశ్వద విరామి వినరవేమరా రామ 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 ఆడవిల్ల కమలాదేవి రామ రామ ఆడవిల్ల కమలాదేవికి ఎప్పుడుగా ఒకవేళ కనికరమి ఆడవిల్లకు జన్మయ్యబట్టి రామా ఆడవిల్లకి ఇప్పుడు జన్మించవరల్లా వచ్చిన మంత్రి తల్లి ఎప్పుడుగా ఒకలా కడిగి కాలిచ్చ కనికరమి తల్లి పక్కలో ప్రవేశరైనా పొద్దుకైనా ఉడవంక ఉంది మెలిక దీపానికైనా ఉడవంక ఉన్నదైనా ఆడవిల్ల ఉడవంక లేకపాయే మాటలంట ఉన్నారే మరి ఎంత కనుక మీ ఆడవిల్ల ఎంచంగా పెంచంగా 321 రోజు నాడైనా ఆడవిల్లకు పేరు పెడతా ఉన్నారమ్మా అలనాడు కనుక ఆడవిల్లకి ఏమంటే పేరు పెడతా ఉన్నారమ్మా అలనాడు ఒకవేళ కొడుకు పేరు కనుక కనకచ్చినటువంటి ఆడవిల్ల పేరేనైనా కనకచారణైనా పూల తొట్టల లోపల ఆడవిల్ని ఏమంటే రామా ఆడవిల్ల కనకదార కూడా అయ్యలా అమ్మా తప్పటికి లేచి తలుపు కొల్లాలి భర్త ఉన్నది అమ్మ నాయనంట అటువంటి ఆడవిల్ల పిలవంగానేనా అమ్మ నాయనంటే పిలుస్తుండే మది ఆనందమైతే ఉంది రామా కొడుకు కనకశిరుడు ఆడవిల్ల తారాదేవి అయ్యలా ఎప్పుడుగా ఒకవేళ కనుకలేమి ఆడవిల్ల తారకైనా అటువంటి నెలలు గడిపిస్తూ ఉన్నాయి కనుకలేమి మరి ఒకళ్ళు ఏడాది 2 ఏళ్ళనైనా అమ్మ 5 ఏళ్ళ బాలనమ్మ ఇప్పుడుగా ఒకవేళ కనుక 7 ఏళ్ళ వాడు కనకచ్చినడు ఉన్నాడు 5 ఏళ్ళ వ్యాపారాలు కనకలుస్తానదే అమ్మా ఎవరి మాటలంటారమ్మో రామరామో ఆ తల్లి కమలాదేవి రామరామ ఏమిరా భగవంత కనికరు నా కొడుకులకు నా కొడుకు నా బిడ్డ కనికరమి గొప్పైన చదువులు నేర్పిస్తున్నదే ఆ తల్లి కమలాదేవినైనా బంగారు పలకలు చేత పట్టుకొని కనుక వెండి బలపాలు చేత పట్టుకొని కనుక మీ కన్న తల్లి కమలాదేవి
ఎప్పుడుగా ఒకళ్ళ పట్టు వస్త్రములు దానిపై వేసుకున్నదినా ఐదేళ్ల ముంగరాలు అంబరాసకులు కలిమి ఆ పిల్లలకి వేసుకున్నది ఇద్దరు పిల్లలమ్మ రామరామ ఇద్దరు పిల్లలమ్మ రామరామ ఉన్నదమ్మా రామరామ ఏడుగడ్డ పాడి మీద రామరామ పుట్టుకూరు పడలేని రామరామ మందులయ్య వద్దకొచ్చే రామరామ మందులయ్య వద్దకొచ్చే గాదల్లనే రాముల తిరిగినాది రామరామ వందనాలు పెట్టినది కమలదేవి దాపాలు తిరిగినది రామరాము నవ్వులు పెట్టినది అడవిల్ల ఏమయ్య పందులయ్యా రామరాము 10 ఏళ్ళ వందనాలు రామరాము అయ్యా పందులయ్యా నాకు లేక లేక కలిగిన లోక సుకుమారులోనైనా నా కన్న కొడుకు కనకశరుడు కన్న బిడ్డ కనకరి తారాదేవినైనా మరి ఎప్పుడుగా ఒకళ్ళ నా కొడుకు నా బిడ్డకైనా విద్యాలు నిర్భరాదు రామరామ అయ్యా బంధులయ్యా ఇక్కడ ఉన్న పిల్లలకు ఒక ఎత్తు చెప్పాలి నా ఇద్దరు పిల్లలకు ఒక ఎత్తు చెప్పవయ్యా ఏమయ్యా బంధులయ్యా అయ్యా నాకు ఒక ఎత్తు నా పిల్లలకు ఒక ఎత్తు చెప్పవయ్యా అయ్యా పంతులయ్యా అందరికి ఒక ఎత్తు చెప్పాలి నా ఇద్దరు పిల్లలకు ఒక ఎత్తు చెప్పయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగానే నీ కొడుకు కనకశరుడు బిడ్డ తారదేవికి విద్య బుద్ధులు చదువు శాస్త్రాలు చెప్తా ఏళ్ళంత కత్తి ఉంటే ఇవన్నీ అధికారణ చేస్తానమ్మా నువ్వు నీ కలియేడు లోగిళ్ళకి వెళ్ళిపో నీ కొడుకు బిడ్డను ఇక్కడ కూర్చుండబెట్టు మల్లడు దేవి కనకసేన బంగారి పలక ఎండి పల్పంతో వేళ్ళ ఓంకారం మరి శ్రీకారం పెట్టించినాడే పంతులయ్యా ఇద్దరు పిల్లలకు ఏ ప్రకారంగా విద్యాభ్యాసం చేయమంటే నమో సరస్వతి శివాయ ఏమో అయ్యి అమ్ము ఆహా గగ్గ గగ్గ ఇనియా జడ్జ జడ్జ ఇని డాటా డాటా అనా దందా దందా బాబా బాబా మాయా రాలావా జిజాలా చరౌతి
కొడుక తల్లి గర్భం నుండి ధనము దేడెవడు వెళ్ళిపోయేది నాడు వెంట రాదు లక్షాధికారైన లవణ మల్లెమే గాని మెరుగు బంగారంపు మింగబోడు ముందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దినవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఏమీలు సీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రం అంత తేట పరిచే సిల్వరు ఎక్కువైనందున ఎండి బంగారం ముండ మోసే కలియుగ బంధుల పెళ్ళామేమో బెల్లమాయ తల్లేమో విషమాయరా మరి ఒకవేళ ఈ ప్రకారంగా విద్యలల్లా చెప్పవట్టే శాస్త్రాలు చదువుతున్న తెలంగాణ బాబు సాధన పల్లెపు సాధన గుర్రపు సాహిత్యం నేర్వబట్టిరి కనకసేన బాబు సాధన పల్లెపు సాధన ఉండాలి కొడుక రాజుల పుట్టుబడి పుట్టినవరా రాజులకు రణసింతం ఉంటది పసిపిల్లలకు పాల మీద చింతరా పసిపిల్లలకు బాల మీద చింత సీతమ్మ వారికి లేడి మీద చింత అర్జునుడికి ఒకవేళ బాణం మీద చింత ముసలోళ్ళకు ముచ్చట్ల మీద చింత పడుసోళ్ళకు ఒకవేళ కొడుక కుమారా రాజులా పుట్టుబడి ఉన్నది రాజరికం లోపల విద్యా బుద్ధులు కావాలి బాబు సాధన పల్లెపు సాధన రావాలిరా మందికి అధికారం అని చెప్పి ఒకవేళ కనకసేనుడు కూడా విద్య బుద్ధులు చెప్పావంటే ఒకవేళ ఆదివారము ఇవాళ సెలవు ఉన్నది అంతపురం మేడకెళ్ళి మరి విద్య బుద్ధులు చెప్పి ఏనాడు తోలినాడు మీది అయిపోతే మేము చెప్తాం అంటే ఇద్దరు కథ అయిపోతే మేము చెప్తాం చెప్పేది కాదు ఏమనుకోవద్దు మేము అంటున్నాం మీ దాన్ని మా చెవులో పడ్డది అనుకో మా తవ ఇప్పుడు ఈడ 14 ఊళ్ళు ఉన్నాయి ఈడ ఏ గల్లీ పోయినా ఎటు వెళ్ళిపోయి తెలియదు మా కథ కూడా కట్టే మీరు మేము ఎందుకంటే మీ దాన్ని మాకు చెవులు పడుతుంది అదే మీరు పోయకపోయినా మీ దాన్ని మా చెవులు పడ్డది అనుకో మా ధోరణి అనేది ఖరాబ్ అయిపోతుంది నేను అంటున్నాను ఏమనుకోవద్దు కానీ జర ఆ ప్రకారంగా నేను కనకతరుడు కనకతార కనకరు ధర్మ చూసుకొని బల్లల్లా విద్యను నేర్చుకొని ఇక్కడ ఉండగా ఉదయసేన మహారాజు కనికని మీ అటువంటి ధర్మ గంగని కట్టుకొని దాని ధర్మాలు చేస్తూ ఉండని కలియేడు మీ అడల్ల మహారాణి కమలదేవి కనికని మీ అటువంటి వచ్చిన వారికి అన్నం పెడతా ఉన్నదైనా మహారాజు కలిగిన మీ తోడ ఉట్ట వాడగలిగిన మీ కురుల సేనుడైనా కురుడసేన మహారాజు కలిగిన మీ ఏమి చేస్తా ఉన్నాడైనా తన వెంబడి వనకని ఒకవేళ నలుగురు అటువంటి ముఠా వేసుకున్నాడైనా
మరి అన్నవదులేమో దాన ధర్మాలు చేస్తూ ఉంటే కనుక అటువంటి తమ్ముడైనా కురడసేనుడైనా అరే వారి నేను కురడసేనుండి ఈ రోజు మీరు నలుగురు నా వెంబడి ఉంటున్నారు కదరా. నిన్న మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే వాళ్ళు ఏమున్నా 4 రోజులు వారం రోజులు మీకు మందు పెట్టిరు, బిర్యానీ పెట్టిరు. నేను సంవత్సరానికి 365 రోజులు మీకు రోజు బిర్యానీ పెడుతున్నా. నేను చెప్పిన పనులు మీరు వెయ్యాలి. ఏ పని చెప్తా ఆ పని చేస్తారు కదా. ఈయన నాడు కలిగిన ఒక ఈ రాజ్యమంతా ఇవ్వలేదు ఇదంతా. రాజ్యమంతా మీ అన్నది నీది, ఈ రాజ్యమంతా మాది మా అన్నది. మరి ఈ రాజ్యం లోపల ఉన్న ఎండి బంగారం అంతా ఇవ్వలేదురా ఇదంతా. ఎండి బంగారం అంతా కూడా మీదే, మీ ఇద్దరిది మాదే కదా. మరి ఈనాడు కలిగలేమి మా ఎన్న కలిగలేమి ఉదయసేన మహారాజు నేనా. ఎండి ముంటే చేతబట్టి ఎలముల దానమంట ఉన్నాడు, పౌడి ముంటే చేతబట్టి ప్రజల దానమంట ఉన్నాడైనా. రాగమంటే చేతబట్టి ఎప్పుడుగా గొల్లారు కనుకలేమి రాజులకే దానమంట ఉన్నాడైనా. ధనము చూడు పోత కలిగలేమి నాది కూడా ఉండదు కదా. దానం చేసేది మా అన్న ఒక్కడైతే కనుక మా అన్నకే పేరు వస్తుంది, నాకు వస్తలేదు. వారి మంత్రులారా, ఈ పంచి పెట్టిన కొద్ది మా అన్నకే పేరు వస్తున్నది. ఉదయసేన మహారాజు మంచోడు ఉదయసేన మహారాజు దేవుడు అంటున్నారు. కానీ మరి వాడి దేవుడైతే నేను వల్లిరా. మహారాజా మాకైతే నువ్వు దేవునివే, కానీ ప్రజలందరూ ఏమంటారు, వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా గుంజుకుంటున్నావు కాబట్టి నేను మంచోడు కాదంటున్నారు. దానం చేస్తే పేరంతా మీ అన్నకు పోతుంది, ఆ దానం చేసేదంతా మీ ఇద్దరి సొత్తు. మరి నేను వాళ్ళ దగ్గరికి మా అన్న దానాలు ధర్మాలు చేసినాకు దచ్చగాలు బిచ్చగల దేశ పరదేశ కలిగలేమి. సంగమదాసరి కలిగిన ఒకవేళ కలగలేమి వాళ్ళ దగ్గర ఉన్న ధనము ద్రవ్యమంతా మా అన్న దగ్గరికి తెచ్చుకున్నదే కదా. మా అన్న దానాలు ధర్మాలు చేస్తూ ఉంటే కనుక ఊరు బయటకు వెళ్ళినాక నేను గుంజుకొస్తున్నా కదరా. మరి నేను గుంజుకొచ్చి కలిగిన నా భార్య పిల్లలకి ఇట్లా పెడుతున్నానా నేను? పెళ్లి కాలేదు, మనం తాగాలే తిరగాలి. మీకే పెడుతున్నా కదరా, మీకే కదా. మరి ఒరెవరే మంత్రులారా, ఊరు బయట గుండాలి ఒకవేళ కనుక మచ్చగాలి పిచ్చగల్ల కనుకనేమి ఊరు లోపలి ఎవరు రానియవద్దు. గంటలు చూడండి ఒకవేళ కనుక మీ గుంజుకొని వాళ్ళను దెబ్బలు పడదామునైనా. మరి ఒకవేళ వచ్చిన ధనము ద్రవ్యము తోటినైనా మదమాంస పక్షిని వేయాలి, మందు దాగాలనైనా. మనము సొంగ కూడా దాగావాలి. కంతాయి గుందార కనుకనేమి మరి ఊరు లోపల ఉన్న కలిగి వాడి విల్ల లక్షణాంతాల మనమే. రామ 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 ఏమి రామంటున్నారా. ఊరు లోపల ఉప్పు నీళ్ళ ఉన్నాయి, ఊరు బయటనేమో మంచి నీళ్ళ బాయి ఉన్నదిరా.
మంచి నెలపై ఉంది కొడుక అయ్యలా 4 జాతులు 18 వర్ణాలు వస్తారయ్యా అయ్యలా 4 జాతులు 18 వర్ణాలు 6 కులం వస్తారైనా మరి ఎప్పుడుగా ఒకవేళ కనుక మీ అక్కడ ఏరవచ్చ ఆడి వల్ల లోపలైనా అందమైన స్త్రీ వచ్చిన వస్తే కనుక వాళ్ళ కొంగు బట్టి మన యొక్క కోరిక తీర్చుకుందాము మంచి మంచినీళ్ళ భయకడ ఉండి వచ్చాడు పిల్లలు కనుక మీరు కొంగు పట్టు ముందవట్టనైనా భగవంతుడు నాడు ఆడు పిల్లలు కనుకరమి చెప్పుకుంటే కనుకరమి మనమ చెప్పుకుంటే ప్రాణమాయనైనా ఎవరికి ఎక్కువదాము భగవంత ఊరు లోపల ఆడు పిల్లలందరూ మరి ఎవరితో చెప్పుకుందాము ఏమి చేద్దామన్నారైనా దొరసాని ఉన్నారేమి మన దొరదూడ వచ్చే ఉదయసేన మహారాజకి మనం ఆడలేము మన దొరసాని ఉన్నది అటువంటి మహారాణి కమలదేవి తోటి చెప్పుదామన్నారే వందనాలు కన్నా తల్లి 10 వందనాలు అమ్మా దొరసాని తల్లి దొరసాని నీవు మేము మంచి భయకంట పోత తల్లి మంచి భయకంట మేము నీళ్ళగాడి పోతే కనుక మీ మనది కురడా శరణైనా మా కొంగుబట్టి బలవంత చేయబట్టి తల్లి మేము ఏమంటే చెప్పుకుందామమ్మా అమ్మలారా అమ్మా దొరసాని మీ మనది కనుకనే మీ కురడసేన మహారాజునినా పొంగులు పట్టినాడు పొంగులు పట్టినాడు ఎవరికి చెప్పుకుందు రామ 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 తల్లి తల్లి రామ అమ్మ ఒకవేళ కానీ తల్లి వేరు నీవే తండ్రి వేరు నీవే ఆపద లోపల ఆదుకునే దేవత నీవేనమ్మా ఎవో తల్లి దొరసాని అమ్మా కాదంటే పట్నం వేసి ఎక్కడన్నా వెళ్ళిపోతామమ్మా అమ్మలా మహారాజు ఒకవేళ మిమ్మల్ని ఎక్కలేని బాధలు పెడుతున్నాడు అంటున్నారు బట్టి ఒకవేళ కోరిక తీర్చమని ఎక్కలేని బాధలు పెడుతున్నాడు వాడు ఎంత పాపకారి వాడాయే బిడ్డో బిడ్డలారు మరిదంటే నా కొడుకుతోటి సమానం అని చెప్పి నేను భావించుకున్నా చూడకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నా
బతుకుతున్నాడు కాబట్టి నా భర్త ఏర వచ్చినాక నా భర్త హృదయసేన మారాలు చెప్పి చెంపదేప కొట్టి వానికి బుద్ధి జ్ఞానం చెప్పిస్తా బిడ్డో బిడ్డో వాని మనసు మార్చి వానికి బుద్ధి జ్ఞానం చెప్పిస్తా బిడ్డ బిడ్డ మీరు బాధపడకుండా బిడ్డ మీరు ఇక్కడనే ఉండు మీ మన పట్టం లోపలే ఉండాలి ఎక్కడ వెళ్ళిపోయేది కాదు అలనాడు రోజున కనికరమ ప్రకారంగా ఆడవిల్లకంత అటువంటి కనికరమ నచ్చ చెప్పిందనేనా మన నాటు దినమంతా కనికరమ ఒక శుక్రవారం శుభగడే రోజునైనా ప్రతిరోజు కమలాదేవి కనికరమి శివుని కొడుకు వెళ్ళి శివ పూజ చేసేదినైనా మధ్యలో నాడగలిగరేమి నేను శివుని పూజ కట్టాలి అటువంటి ప్రతిరోజు అడవిలో ఉండగా కురులసేన మహారాజు చేసి కనికరేమి పాపాలు కనికరేమి ఎండుకొండ కైలాస కొట్టినేనా ఎండుకొండ కైలాసపతి కనికరేమి నా కురులసేన కలిగిన నీ పాపం పండే సమయం కాలం వచ్చింది నేనా ఇక నీకు ఒకవేళ కనికరం నీకు నీతి శాస్త్రం బోధించి వస్త్రాన్ని కనుక ఎండుకొండ కైలాసపతి నేనా నాటి భూలోక నగరానికి ఎప్పుడు కోసల నగరానికి ఏదో వచ్చిండేనా మరి ఎప్పుడుగా ఒకవేళ కనుకని మీ సంఘం అధివేశం కట్టుకొని కావంత కంట గుమ్మితోటి శంకు చేత పట్టుకొని మా గాడాలు తిరగబట్టే రామరామ గాడాలు తిరగబట్టే మేడాలు తిరగబట్టే రామరామే అదే వదంగమయ్యా శివదంగమా రామ 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 సంగమయ్యా పక్కన సంగమయ్య ఒకవేళ కోసలాగిరి నగరం లోపల రాజ కచ్చేరి కాడ రాజా ఉదయసేన మహారాజ భక్తి చూస్తానని చెప్పి మళ్ళీ 7 లోగిళ్ళ ఒకవేళ ఆడవిల్ల కమలదేవి ఎంత భక్తితోటి ఉన్నది నేను వెళ్ళిపోతే వాళ్ళ దాన ధర్మం ఎట్లున్నది వాళ్ళని చూసి వస్తానని దేవజంగమయ్యా మరి ఇల్లు తెలివి ఆకిలి చెప్తుందంటారు ఒకవేళ ఇల్లాలు తెలివి ఇల్లు చెప్తుందంటారే అమ్మా సకాని సంగమయ్యా సంగమయ్యా కమలదేవి ఉండి మేడకు వచ్చిండు హరహర మహాదేవ భవతి భిక్షాందేహి అని చెప్పి గనగన గంట కొట్టి భూమల సింకు పెట్టినాడా కమలదేవి కమలదేవి గురుడు అయ్యరా శరణు వరాలు పోసుకున్నదమ్మా చాటకుమ్మని శరణు వరాలు పోసుకొని ఎప్పుడుగా సంగమయ్య దగ్గర వచ్చింది సంగమయ్య జోరు లోపల ఎప్పుడుగా కమలదేవి కనుకని ముక్షాలు వరహాలు పోసిందినేనా సంగమయ్య బిడ్డ చల్లగా వరదలు బిడ్డ నిండా నూరేళ్ళు మరి కొడుకులకు బిడ్డవై ఒకవేళ కనుక కొడుకులకు తల్లివై కూడళ్ళకు అత్తవై చెప్పి పెట్టిండు అదే ప్రకారంగా దేవజంగమయ్య 4 అయిన వాడాలమ్మా హరమాదేవ అని చెప్పి గంటలు శంకులు మోములు వాయించుకుంటా 4 వేళలు తిరుగుతున్నాడు దేవజంగమయ్య అచ్చిరి కాలం ఉన్నాడు 1 వేల
చెప్పి కచ్చిరి కాడికి ఏరవస్తూ ఉన్నాడే అందరు శంకులు దానమీయమని చెప్పి రాజా హృదయసేను దగ్గర ఏరవచ్చి దండాలు పెట్టబట్టి రామా గాదేవా జంగమయ్య రామ రామో రామ దేవ జంగమయ్య రాయ కచ్చేరి సింహాసనం కాడికి వస్తున్నాడే అమ్మా రాజవరియా చూసలేనా అడిగిన వారికి అంతే దానం ఉన్నది అడిగిన వారికి అంతే దానం ఉన్నదేనా పొట్టు చూసి వస్త్ర దానం అన్నాడు పొట్ట చూసి భోజనం దానం అన్నాడైనా గంటలు శంకులు ఎప్పుడుగా ఒకవేళ వచ్చిన జంగమయ్య గడబడి దానం వేసి ఉండనైనా అక్కడికే నిజంగా మాది గురుదేవుడు గారి గరిమి అటువంటి నాడి ఊరు లోపల తిరుగుతుండగానైనా ఎవరికల్లా చూసి చిన్నవాడు ఉన్నాడమ్మ రామ రామ రాజు రమ్మ రామ రామ మంత్రులారా ఈ నిన్న మొన్న వచ్చిన అచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు జోగులు సన్యాసులు కనికిన వారిని దెబ్బలు కొట్టాము కానీ వీడెవర్రా వీడియోలో కొత్తగా వచ్చిండు మన పట్టణములకు జోగులు భిక్షగాలు ఏమని రావద్దని 4 దిక్కుల 16కు 4 బోర్డులు రాసి పెట్టినాము సంగమోడు ఎంత తెలివి తక్కువ మన రాజ్యం మన పట్టణం లోపలికి వచ్చి గంటలు శంకులు అన్ని తీసుకొని దానం తీసుకున్నాడు మంత్రులారు ఒకవేళ కనుక మీ దగ్గర కనుక మామూలుగా లేవనైనా నాదున్న గంటలు 4000 నాదు లేని గంటలు 4000 ఉన్నాయినా ఈ గంటల శంకులు ఒకవేళ మనము కొంచుకుందామని చెప్పి మారు మారు చెప్పాడమ్మా చెప్పలు కొడతా ఉన్నారమ్మా రామ రామ దొండకాయలు లేనివి రామ 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 ఖండాలు ఎగరవట్టే రామ 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 ఖండ ఎగరవట్టే దొండకాయలు కండలు ఎగురుతున్నాయి ఆ కండలు వలిగి రక్తాలు గారబట్టరా కొమ్మ తల్లి భయనమ్మ రామ 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 జంగమాది వేచ మీద ఉన్న ఎండుకొండ కైలాసవతి సొమ్మ చెల్లి పోయిన ఇంకా వీరి భక్తి కళ్ళ చూస్తున్నాడే సొమ్మ చెల్లి పోయి ఎప్పుడుగా ధరణి మీద పడుకొని ఉన్నాడు మరి ఎప్పుడుగా కరకర పొద్దు వచ్చి కారు ఎండలు వస్తూ ఉన్నవి శుక్రవారం శుభ గడియ రోజునైనా అమ్మవారు ఏనాడు మారాని కమలదేవిరా ఒకవేళ శివాలయం కాడికి వెళ్ళిపోయి శివునికి పూజలు చేసి వద్దామని ఒకవేళ పూజ సామాగ్రి తీసుకున్నది ఒకవేళ పూలు పట్టుకొని టెంకాయ ఆగరి బత్తీలు పెట్టుకొని ఆడవిల్ల మారాని కమలదేవైనా శివాలయం కాడికి తోదారి పట్టుకున్నదే విల్ల కమలదేవి హా రామ ఓ రామ అయోధ్య రామ
సంగమయ్య ఏనాడు అడ్డం పడిపోయి ఉన్న సంగమయ్యని కళ్ళవారు చూసిందిరా ఆరాని కమలదేవిరా అయ్యో పడిపోయిన సంగమయ్యను చూసింది దేవి దేవి గుండె జాలి గుండె ఎక్కలేని కడుపు లోపల జాలి కలిగి సంగమయ్య దగ్గరికి వచ్చింది సంగమయ్య ఒళ్ళంతా రక్తాలు కారుతున్నాయి ఎక్కలేని దొండకాయలు ఓలే కండలు ఎగిరినాయి మూర్చబడిపోయిండు సంగమయ్య జాలి చెంబు లోపల నీళ్ళు తీసి సంగమయ్య మీద చిలకరేసి సంగమయ్యను లేపి కూసుండ పెట్టే ఓ దేవుడు అయ్యో సంగమయ్య జంగామో ఓ దేవ సంగమయ్య జంగమయ్యో అన్ని లెక్క ఉన్నవయ్యా రామరామో అయ్యా సంగమయ్య నిన్ను చూడబోతే నా తండ్రి లెక్క ఉన్నవు నీకు ఏ పాలి వాడు ఏ పావాడు నిన్ను కొట్టిండు సంగమా సంగమయ్యను తీసుకోను మా వేళ్ళ కలియేడు లోగిళ్ళకి వచ్చింది ఉప్పు పొట్లాలు ఏనాడు ఒక వేళ్ళ ఏనాడు ఉప్పు చెవిసిక పొట్లాలతోటి మరి ఏనాడు ఒక వేళ్ళ దొండకాయల కండలు ఎగిరినప్పుడు ఏనాడు సంగమయ్యకు కాపుతున్నదాట పొట్లాలు ఉప్పు పొట్లాలతో సంగమయ్యకి ఎక్కలేని బాధ తక్కువ చేస్తున్నారు అమ్మవారు వాళ్ళు పిల్ల ఆడవిల్ల కమలదేవి గురుడు ఏ రాజ్యం నుంచి మా రాజ్యం వస్తువో స్వామి సంగమయ్య మా పట్టం లోపల నేను ఇంత బాధ పెట్టిన వారు ఎవరు ఎప్పటికీ ఒకళ్ళ అటువంటి ఉష్క పొట్లాలు ఉప్పు పొట్లాలతోటి కాపుతుండగానైనా